100% కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మీద ఎవరికి పాజిటివ్ ఒపీనియన్ లేదు. నేను చెప్పడం కాదండి, తిరువూరు నియోజకవర్గంలో ఏ సీనియర్ అంటే చెప్తారు. హైదరాబాద్ లో నువ్వు విల్లాలు కొనలేదా, పొలం కొనలేదా, 10 ఎకరాల పొలం కొనలేదా, రికార్డ్స్ తో సహా అన్ని ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది నీకు డబ్బు, ఇంత డబ్బు ఏం కష్టపడి సంపాదించావు నువ్వు? నేను అదే ఒకటే చెప్తానండి, ఆ రోజు పాదయాత్ర చేసే క్రమంలో నీ మీద ఎంతో మంది నువ్వు సపోర్ట్ గా ఉన్నావు ఒకే ఒక కారణం చేత చాలా పెద్ద రెస్పెక్ట్ ఇచ్చింది. ఒక దళిత బిడ్డ అయి ఉండి దళితుడు అయినందుకు నీకు పార్టీ ఒకే ఒక కారణం చేత, ఎంతకన్నా అర్హత సంపాదించిన వాళ్ళు లేరా, నీకన్నా ఉద్యమంలో పోరాడిన వాళ్ళు లేరా? ఒకే ఒక కారణం చేత ఎంతో ఎలిగేషన్స్ ఉన్నాయండి. అవన్నీ ఎలిగేషన్స్ మాట్లాడితే మీకు మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు. నేను రిక్వెస్ట్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు, సార్ అతి మంచితనం అందరితో మంచి అనిపించుకోవాలనుకోవటమే పెద్ద బూతు. ముందు తీసుకురండి, సీరియస్ యాక్షన్ తీసుకోండి. నియోజకవర్గం మొత్తం ఇతని మీద యాంటీగా ఉంది. నువ్వు తిరిగే మనుషులు కూడా ఎవరు? కేసీఆర్ నాని గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆ కోటరీని ఒక తయారు చేయించేసి విడగొట్టేసి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఒక కాస్ట్ డివిజన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఆయన కోరుకుంటుంది ఏంటంటే సార్, చివరిగా నన్ను సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేస్తే నేను బయటకు వెళ్తాను, బయటకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి నెలకి 10 లక్షలు 25 లక్షల ప్యాకేజ్ మాట్లాడుకున్న మాట నిజం, 100% నిజం. నేను చెప్పాడు జాడ శ్రావణ్ కుమార్